ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد جميع السماء كالمطاع والدعاء يحيي الإنسان سليم الإنسان شديد العقاب يحيي النجاة يحيي الإنسان ونشهد لا إله إلا الله وحده لا شريك له بالقلب بالحكم والأمر. ఈ రోజు ఒక్క సవరణ బిల్లు కేంద్రంలో ఏదైతే తీసుకొని వచ్చినారో ఆ బిల్లులు కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో మసీదు మూసేసే పరిస్థితి వస్తుంది. అల్లా కోసం ప్రతి జమాన్లో ఉన్న ముస్లిం సోదరులకు నేను రిక్వెస్ట్ చేసుకున్నా, మనం అందరం కూడా నాదే తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పి అందరూ ఒక్క మాట మీద ఏ విధంగా ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ పోరాటంలో ముందుకు వచ్చినారో ఆ విధంగా బయటికి వచ్చి మా ముప్పటి ఆస్తులను కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చెప్పుకుంటారు మా బిడ్డలు ఇక్కడ మసీదు ఉండేదంటే దర్గా ఉండేదంటే అన్ని స్థలాలను ఆక్రమించే అల్హమ్దులిల్లాహ్ తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ముస్లింలకు మాట చెప్తున్నారు, మీ మీద ఈగ వారినా కానీ నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీరు బీజేపీతో కలిసి ఎన్డీఏలో వెళ్తున్నారు. మీకు ఏ విధంగా మేము ఓట్లు వేయాలంటే బెంగళూరు షాదీ మహల్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా హాజీ అబ్దుల్ అజీజ్ గారి సమక్షంలో ఎవరైతే మా రాష్ట్ర ఉప చైర్మన్ ఉన్నారో ఆయన సమక్షంలో నేను ఎన్డీఏలో వెళ్తుండేది ముస్లింలకు వ్యతిరేకమైన ఏ బిల్లు వచ్చినా కానీ దాన్ని ఆపడానికి నేను వెళ్తున్నానని చెప్పి మాట ఇచ్చుకున్నారు. అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి వ్యక్తి, మంచి విద్యావేత్త. అతను మనకు నెల్లూరు మేయర్ లాగా పనిచేసినారు. అతనికి ఒక్కో పదవి వచ్చినప్పుడు మేమందరం కూడా ఎంతో సంతోషించినాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, మంచి ఆలోచన పరుడు, అన్నింటి పెంచి హజ్ చేసి ఉన్న హాజీ అతను ఏదైతే బైతుల్ మాల్ ఉంటుందో దాన్ని ఏ విధంగా కాపాడాలా, ఏ విధంగా రక్షించుకోవాలనేది మాకన్నా ఎక్కువ అతనికి తెలుసు. అదేవిధంగా మన రూరల్ శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు మా కళ్ళ ముందర అతను నిలబడి ఆ పోరాటం చేశాడు. ఈ రోజు నేను హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ముస్లింల సమస్యల మీద మీరు ముందుండి ముస్లిం సమాజాన్ని తీసుకొని పోరాటం చేయండి. మీతో కలిసి రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక్క అమెండ్మెంట్ బిల్లుకి సహకరిస్తున్నారో దాన్ని అతను వ్యతిరేకించాలా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలా. ఆ తీర్మానం అయ్యేదాకా ముస్లింల హక్కులను మేము సాధించుకునేదాకా ఏ విధంగా ఎన్ఆర్సీ బిల్లులను మేము తల్లి కొట్టినామో అదేవిధంగా ఒక్కోటి అమెండ్మెంట్ బిల్లును తల్లి కొట్టడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలా. పబ్లిక్ జమాత్ కానివ్వండి, అహ్లే హదీస్ కానివ్వండి, అహ్లే సున్నత్ జమాత్ కానివ్వండి, జమాత్ ఇస్లాం కానివ్వండి, వీళ్ళందరూ కూడా అల్లాహ్ ఒక్కడే. వీళ్ళందరూ కూడా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే మనకు ఇబ్బంది తగ్గినప్పుడు నేను ముస్లిం కాబట్టి నాకు అన్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీద వస్తాం. కానీ ఎక్కడైనా మా మసీదుల మీద కానీ మా కండాల మీద కానీ
subscribe to my channel.